వాటిని ఏమంటారంటే రక్తపు కొరలు. ఆ రెండు పొడుగ్గా ఉంటాయి కొరలు, ఆ పండ్లు ఇట్లా కొత్తగా బాగా చెక్కినట్టుగా ఉంటాయి. అవి కనుక జింక చెవి వెనక భాగంలో చూడండి, బాయినండి ఎక్కడ పడుతుందో తెలుసా? అది ఎక్కడ పడితే అక్కడ పట్టదు. అవి కనుక జింక చెవి వెనక భాగంలో సరిగ్గా పట్టుకోగలిగితే అక్కడ ఒక రక్తనాళం ఉంటుంది. జింక చెవి వెనక భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది. మెయిన్ రక్తనాళం అన్నారు, ముఖ్యమైన ఆర్టరీ అంటారు దాన్ని, రక్తనాళం. ఈ రక్తనాళము గురి చేస్తుంది, అది ఆ రక్తనాళాన్ని గురిగా పెట్టుకుంటుంది. అది సరిగ్గా అది దొరికినప్పుడు ఎక్కడ పడుతుంది అంటే ఆ జింక యొక్క ఆ మెడ ఆ చెవి వెనకాల ఉన్న బాగా పడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక రక్తనాళం ఉంటుంది. అవి ఒక పాములాగా తమ పళ్ళను నేరుగా ఆ నాళములోనికి దించుతాయి. ఒక పాములాగా తమ పళ్ళను నేరుగా ఆ నాళములోనికి దించుతాయి. ఆపై తమ శరీర బరువంతా క్రిందికి వేలాడదీస్తాయి. అలా పట్టుకొని వేలాడతాయి అన్నమాట. ఇక వదలదు, ఆ తోడలు వదలదు ఇక అతను ఆ జింక ఆ భాగాన్ని. ఆపై తమ శరీర బరువంతా కిందికి వేలాడదీస్తాయి. అదేం చేస్తుందంటే జింక గొంతును కోసేస్తుంది. అలా చేయడం వల్ల ఏమిటంటే జింక గొంతును కోసేస్తుంది. ఇక దాని పని అయిపోయింది, ఇక దాని పని అయిపోతుంది. ఆ రక్తనాళము నుండి రక్తం చిమ్మడం మొదలవుతుంది. అది 50 గజాలు కూడా పరిగెత్తక ముందే పడిపోతుంది. 50 గజాలు కూడా బ్రదర్ బెన్నాంకి ఇవన్నీ ఎట్లా తెలుసు? ఆయన ముందే చెప్పిండు, నేను ఒక అడవి మనిషిని, ప్రపంచ దేశాలన్నిట్లలో నేను వేటాడిన. ప్రవక్త ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆఫ్రికాలో వేటాడాడు. ప్రవక్త ఇంగ్లాండ్కు వెళ్ళి ఇంగ్లాండ్లో వేటాడాడు. ప్రవక్త దాన్ని ఏమంటారంటే ప్రవక్త కెనడాకు వెళ్ళి కెనడాలో ఎడ్బిస్కిల్ గారు మొన్ననే ప్రభులో నిద్రించాడు. ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు ప్రవక్త గారు ఆయన ఇంకొంతమంది కలిసి వేటకు వెళ్ళేవాళ్ళు. ఆయన ప్రవక్త ప్రపంచమంతా వేటాడిన అనుభవం ఉంది ఆయనకు. పైగా ఆయన అడవిలో ఇవన్నీ బాగా చూస్తూ ఉంటాడు ఆయన. అందుకే నాకు తెలుసు. వాస్తవం చెప్పాలంటే ఇది నాకు తెలియదు, మనకు ఎవరికి తెలియదు ఇది. అది ఎట్లా తోడేళ్ళు ఏ విధంగా ఆ జింకను పట్టుకుంటుందో మనకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రవక్తకు తెలుసు, ఎందుకంటే అవన్నీ చూశాడు ఆయన. ఆమెనంటారా? అది 50 గజాలు కూడా పరిగెత్తక ముందే పడిపోతుంది. రక్తం అలా బయటికి చిమ్ముతూ ఉండడంతో రక్తం అంతా కారిపోయి అది ప్రాణాలు విడుస్తుంది, దాని జీవం పోతుంది. 176 పారాగ్రాఫ్. ఎంతమంది అమూల్యమైన యవన బాలికలను పురుషులను మన స్త్రీలను అపవాది వారు అప్రమత్తంగా లేని సమయంలో పట్టుకొని వారికి ఆ విధంగా చేశాడు. ప్రకృతిలో జరిగే దానిని ఆత్మీయ జీవితంలో జరిగేదాన్ని చూపిస్తున్నాడు ప్రవక్త. అపవాది ఏం చేస్తున్నాడట? ఎంతో మంది యవ్వన బాలులను మీకే, యవనస్తులు మీకే, యవన బాలికలు మీకే, స్త్రీలు పురుషులు మీకే అపవాది వారు అప్రమత్తంగా లేని సమయంలో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బైబిల్ మాట చెప్తున్నది, సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు, నేను ఎవరిని మిగుతున్నా అని. నువ్వెప్పుడు అప్రమత్తంగా ఉండాలా, నీ ఆత్మీయ జీవితంలో అప్రమత్తంగా ఉండాలా. ప్రార్థన చేయలేదనుకో వాడు వచ్చి మింగేస్తాడు. వాక్యం ఆ రోజు చదవలేదనుకో, వర్తమానాలు ఆ రోజు వినలేదనుకో వాడు వచ్చి మింగేస్తాడు. ఆ రోజు చర్చికి రాలేదనుకో, ఆదివారం చర్చికి రాలేదనుకో, వారం మధ్యలో కూటాలకు రాలేదనుకో, వాడు నీపైన ఖచ్చితంగా దాడి చేస్తాడు. వాడు అక్కడ మీకు విషయం చెప్తా, వాడిని నువ్వు గమనిస్తలేవు, కానీ వాడు మాత్రం 24 గంటలు నేను గమనిస్తావు. వాడిని నువ్వు గమనించలేవు, కానీ వాడు మాత్రం 24 గంటలు నేను గమనిస్తాను. అందుకే నేను ఎప్పుడంటే వాడు పిఏ, పర్సనల్ అసిస్టెంట్, వాడు మనందరికీ. నెల జీతం ఏం తీసుకోరు, వాడు ఫ్రీ. ఎందుకు? నిన్ను ఎప్పుడైనా దాడి చేయవచ్చు వాడు. ఆదివారం చర్చలు పెట్టి ఫంక్షన్కి పోయినావు, ఫంక్షన్లో దాడి చేస్తాడు గ్యారంటీ.
గ్యారంటీ ఫంక్షన్ లో నిన్ను దాడి చేస్తాడు. ఆరాధన వదిలి పెట్టుకొని పోయావు, కూటాలు వదిలిపెట్టుకొని పనికి వెళ్ళినావు, పని దగ్గర దాడి చేస్తాడు వాడు. రా నా బిడ్డ, నాకు నువ్వే కావాలిరా, మందకు దూరంగా వచ్చేసినావుగా, నాకు నీలాంటిదే కావాలా, నాకు నీలాంటిదే కావాలా. నిజం నేను చెప్పేది. వార మొదల కూటాలు జరిగినప్పుడు నువ్వు కనుక చర్చ్కి రాలేదనుకో, ఆ చర్చ్కి రాకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నావు అనుకో, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినావు అనుకో, లేకపోతే ఇంకేదైనా పనికి వెళ్ళిపోయినావు అనుకో, ఖచ్చితంగా సాతాను నీ పైన దాడి చేయబోతే అన్నాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అప్రమత్తంగా, అంటే జాగ్రత్తగా లేవు, మెలకువగా అప్రమత్తంగా లేవు, నిర్లక్ష్యంగా ఉన్నావు. అందుకే వాడు అప్పుడే నీ పైకి దూకుతాడు, నీ ఆత్మీయ జీవితాన్ని చంపేయాలి. ప్రవక్త అంటున్నాడు, వాడు అప్రమత్తంగా లేని సమయంలో పట్టుకొని వారికి ఆ విధంగా చేశాడు. ఎంతటి జాలి గొలిపే పరిస్థితి, ఎంతటి జాలి గొలిపే పరిస్థితి. తుప్పి నీటి అవల కొరకు ఆశపడు. 177వ పారాగ్రాఫ్. అప్పుడు మనం గమనిస్తే, ఒకవేళ చిన్న జింక గనుక చురుకైనదైతే, అంటే ఇది దాడి జరిగినప్పుడు అది కొంచెం చురుకైన జింకగా ఉంటే, అది తన తలను ఒక్కసారిగా పైకి తిప్పి తోడేలు రావడానికి కనిపెట్టి, వింటున్నారని అన్నది, తోడేలు వచ్చేదానికి అది ఎలా తెలుస్తుంది అంటే, దానికి అది కొంచెం కనుక చురుకైందైతే దాని తల పైకెత్తుడుతోనే దానికి అర్థమైపోతుంది. అక్కడ తోడేలు రావదని కనిపెట్టి పక్కకు తప్పుకోగలదు. ఎట్లా తప్పుకోగలదు? పక్కకు మళ్ళీ మందలోని పరిగెత్తిపోతుంది. మందలోని పోయిందంటే అది దాడి చేయడానికి లేదు. ఇక అర్థమైందా? ఎందుకంటే మందలో అన్నీ ఉంటాయి అక్కడ. నేను కొన్ని వీడియోలు చూశాను, అవి యూట్యూబ్లో ఉంటాయి, మీరు కూడా చూడొచ్చు. సింహం ఒకసారి గేదెల పైన పడింది. ఒక గేదె, మందలో ఉన్న గేదె, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఏం కాదు, అట్లా పెట్టి మందలో ఉన్న గేదె పైన పడినప్పుడు మిగతా గేదెలు ఏం చేసినాయో తెలుసా? సింహాన్ని కొమ్ములతో ఒక ఆట ఆడుకునేవి, పైకి పైకి ఎగిరేసి ఎగిరేసి ఎగిరేసి. ఆ వీడియో చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అందుకే నారా సింహం ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేస్తుంది. ఓసారి ఏనుగు పైన, చిన్న ఏనుగు పిల్ల పైన దాడి చేస్తే, అక్కడే ఏనుగుల గుంపు ఉంది. వెళ్ళి వాటి ఉంటాయి కదా ట్రంక్స్, ఏమంటారు దాన్ని, వాటిని ఏమంటారు, వాటిని కొమ్ములు కాదు, వాటిని ఏమంటారు, తొండము ఉంటాయి కదా కొమ్ములాగా, వాటితో సింహాన్ని లేబట్టి లేబట్టి లేబట్టేసినాయి. అది దంతాలు, 2 దంతాలు పెద్దవి, వాటిని లేబెత్తేసినాయి. అరే నేను అనుకున్నా, ఒంటరిగా తప్ప అందరితో ఉంటుందిరా బాబు ఈ సింహం. బ్రదర్ సిస్టర్, సహవాసంలో ఉండే బలం, చర్చిలో ఉండే బలం అది మీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి అపవాది మీరు చర్చిలో ఉన్నప్పుడు దాడి చేస్తే, మిగతా వాళ్ళందరూ నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. లేబట్టిదంతా అంటారు వాడిని, ప్రార్థన ద్వారా లేబట్టిదంతా ఉంటారు వాడిని. ఒరే అపవాది, నా సహోదరుని వదిలిపెట్టి వెళ్ళిపో, నా సహోదరుని వదిలిపెట్టి వెళ్ళిపో. ఇప్పుడు పాపం ఎవరిపైన దాడి చేస్తున్నా వాళ్ళు కాదు, ఇప్పుడు చుట్టూ ఉన్నోళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సేవకుని పైన దాడి చేసినప్పుడు మిగతా సేవకులంతా ఏం చేస్తూ ఉంటారు? అపవాది పైన దాడి చేస్తూ ఉంటారు. ప్రభువా, నా సహోదరుడు ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, నా సేవకుడు, నీ సేవకుడు ప్రభువా, నువ్వు పిలుచుకున్నవాడు ప్రభువా, అతన్ని ఇప్పుడు నువ్వు కార్యం చేయాలా ప్రభువా. అది డినామినేషన్ కాదరా బాబు, అది సహవాసం, అదే కావాలా. డినామినేషన్కి సహవాసం తెలియని ఓ పిచ్చోడా, అది కావాలి ఈరోజు మనకు. నేను ఏది వాక్యానికి విరోధంగా మొదలుపెట్టాను, గుర్తుపెట్టుకోండి మాట మీరందరూ. జీవితం అంతట్లో మొదలుపెట్టాను, ఏదున్నా
వాక్యానుసారంగానే చేస్తా. ఈ మెసేజ్ నేను ప్రాఫిట్ గారితో ఎప్పుడో చదివినా.